హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలామంది కూడా స్పర్మ్ కౌంట్ లోగా ఉండి లేదా కంప్లీట్గా జీరో ఉండి పిల్లలు పుట్టక చాలామంది ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే వారికి ఈరోజు నేను ఒక చక్కటి పరిష్కారాన్ని చెప్పబోతున్నాను. సమస్య అనేది ఫస్ట్ ఎలా గుర్తించాలి? చాలామంది కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మాత్రమే, పెళ్ళైన కొద్ది రోజులకు కూడా పిల్లలు పుట్టకపోతే అప్పుడు టెస్ట్ లాంటివి చేయించుకుంటూ ఉంటారు. ఇంత ముందు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. మగవారు ఎవరైనా సరే మీకు ఏదైనా సమస్య ఉంది అన్నా, ఏదైనా లేకపోదు అన్నా, ముఖ్యంగా మ్యారేజ్ చేసుకోవడానికి ముందు టెస్ట్ అనేది ఒకసారి చేయించుకోండి. ఈ సీమాన్ టెస్ట్ అంటే స్పర్మ్ కౌంట్ టెస్ట్ అంటూ చేయించుకుంటే ఒకవేళ కనుక తక్కువగా ఉంది అని మనం దానివల్ల పెద్ద నష్టం అయితే మనకి ఏమీ ఉండదు. ఒకవేళ నిజంగానే కౌంట్ తక్కువగా ఉంది అని అంటే మంచి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే తర్వాత హ్యాపీగా మనము కొనసాగవచ్చు. లేదా మ్యారేజ్ అయిన తర్వాత ఈ సమస్య ఎదుర్కొన్న వాళ్ళు చాలా మందికి వాటి యొక్క కౌంట్ ఉన్నప్పటికీ కూడా మొటిలిటీ అనేది తక్కువగా ఉండడం అని చూస్తుంటాం. అంటే వాటి యొక్క చలనం, లోపలికి వెళ్ళేటువంటి ఆ చలనం అనేది ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. ఈ మొటిలిటీ అండ్ నాన్ మొటిలిటీ అంటే చలనము, చనిపోయేటి, ఇవి కనుక మొటిలిటీ తక్కువగా ఉండి చనిపోయేటి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే కొంతమందికి సహజంగా కౌంట్ ఉన్నప్పటికీ కూడా కొన్ని పద్ధతులు ఫాలో అవ్వకపోవడం వల్ల, లేదా శరీరంలో కొంతమందికి హెవీ హీట్, బాడీ ఓవర్ హీట్ ఉన్న వాళ్ళలో ఈ వీర్యకణాల సంఖ్య అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. లేదా మరే ఇతర కారణాలు, అంటే ఈ మధ్య కనుక మనం కొన్ని పరిశోధనలు చూసుకున్నట్లయితే రేడియేషన్ అధికంగా ఉన్న ప్రాంతాలలో ఉండే వాళ్ళలో ఈ సమస్యలు అధికంగా ఉంటున్నాయని, వారి యొక్క మొటిలిటీ అనేది తగ్గిపోతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. అయితే మగవాళ్ళలో రెండు రకాలైనటువంటి కణాలు ఉంటాయి. వాటి ఎక్స్ కణాలు, వై కణాలు అని రెండు రకాలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎక్స్ కణాలు అనేటి వాటి యొక్క లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చలనం అనేది నిదానంగా ఉంటుంది. అదేవిధంగా చలనం అనేది ఫాస్ట్ గా ఉండవచ్చు వాటికి. అదేవిధంగా వై కణాలు అనేటి వాటి యొక్క లైఫ్ అనేది తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటి యొక్క చలనం అనేది వేగంగా ఉంటుంది. అయితే ఎక్కువ శాతము ఈ వై కణాలు కనుక స్త్రీతోటి అండంతో కలిసినట్లయితే మగవారు పుట్టే అవకాశం, అంటే మేల్ పుట్టే అవకాశం ఉంటుంది. ఎక్స్ కణాలు ఎక్కువ లైఫ్ ఉంటుంది, నిదానంగా చలిస్తూ ఉంటాయి. కాబట్టి అవి ఎక్కువ కాలము గర్భసంచిలో, అంటే మీన్స్ స్త్రీల యొక్క లోపల ఎక్కువ రోజులు ఉంటాయి. కాబట్టి ఆ అండంతో కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆడపిల్లలు పుట్టే అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి సర్వసాధారణంగా మనం మొటిలిటీ అనే దాన్ని ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. మొటిలిటీ అనేది పెంచుకోవాలి. మొటిలిటీ అనేది ఎంత ఎక్కువగా ఉంటే పిల్లలు తొందరగా కలగడానికి, మగపిల్లలు పుట్టడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కౌంట్ తక్కువగా ఉన్న వారికి నేను ఇంత ముందు కూడా ఎన్నో రకాలైనటువంటి చిట్కాలు చెప్పడం జరిగింది. అందులో మొదటిది వచ్చేసి అత్తిపత్తి చెట్టు యొక్క సంపూర్ణంగా, అంటే మొత్తం పూర్తిగా తీసుకొని వచ్చి దంచి ఆ ముద్దను ఉదయం రాత్రి 2 పూటలు తీసుకున్న విపరీతమైన వీర్యకణాలు పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా దీంతో పాటు దూలగొండి గింజల చూర్ణాన్ని కూడా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నా కూడా ఈ వీర్యకణాల సంఖ్య పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా ఇంకా అంటే మీకు దీనికి సంబంధించిన అనేక రకాల చిట్కాలతో పాటు నేను మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేశాను కొంత ఈ వీడియోస్లలో, ఎలాంటి మెడిసిన్స్ వాడుకోవాలని, అదేవిధంగా చిట్కాలు కూడా ఎలాంటివి వాడుకోవాలి, ఇంటికాడ చేసుకోవాలి. అంటే ఈ దోరగా వేయించిన మినుముల చూర్ణాన్ని కానీ, లేదా గోధుమల పాయసాన్ని కానీ, ఇలాంటి చాలా రకాల చిట్కాలు కూడా నేను నా పాత వీడియోస్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఎన్ని చిట్కాలు వాడినా, కొంతమందికి ఎన్నో రకాల మెడిసిన్స్ వాడినా, కొంతమంది ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉంది. అయితే దాంట్లో కౌంట్ అనేది కొంతమందిలో సర్వసాధారణంగా జీరో ఉంటుంది. దాన్ని అస్మోస్పర్మియా అంటారు. సో ఇలాంటి సందర్భాల్లో ఈ జీరో కౌంట్ ఉన్న వాళ్ళకు కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా మనము కౌంట్ పెంచే అవకాశం అయితే ఉంది. అయితే సహజంగా ఏదైనా అవయవాల లోపం వల్ల ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటాము. లేదా ఈ స్పర్మ్ కౌంట్ ని పెంచుకోవడానికి దీనికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ అనేటివి కూడా మా వద్ద పొందుపరచడం జరిగింది. దీనికి సుమారుగా 8 నుంచి 9 రకాల అద్భుతమైనటువంటి పొడులతో తయారు చేసినటువంటి ఒక మిశ్రమం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి వీర్యకణాల సంఖ్యను విపరీతంగా పెంచడానికి చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎంతో మంది కూడా పేషెంట్స్ మా వద్ద వీటిని వాడుకొని చక్కటి ఫలితాన్ని కూడా పొందడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి తిరిగి వేసారిపోయి సుమారుగా 37, 38, 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వీర్యకణాల సంఖ్యను పెంచుకొని ఇప్పుడు హ్యాపీగా పిల్లలతో ఉన్నారు. సో మీరు, ఎందుకంటే ఆయుర్వేదంలో ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆయుర్వేదాన్ని ఉపయోగించి దాదాపుగా ఎంతో మంది ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా పొందిన వాళ్ళు ఉన్నారు. సో మీరు ఇలాంటి సమస్యలతోనే కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. దీనికి పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కానీ నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల
ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారాన్ని, సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ తెప్పించుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అంతేకాదు దీని కాస్ట్ కూడా చెప్తాను. ఒక నెలకు వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 4,000 రూపీస్ గా ఉంటుంది. 4 months ప్యాక్ ఇస్తాం దీనికి. ఒక నెలకు 4,000, 4 months 60,000 అవుతుంది. బట్ ఒక నెల ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 4 నెలలు ఒకేసారి తీసుకున్న వాళ్ళకి ఒక నెలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే కేవలం 12,000 రూపాయలకు మాత్రమే మీకు 4 నెలల కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది బయటికి వెళ్ళి ఎన్నో రకాల టెస్టులు, ఎన్నో రకాల మెడిసిన్, కొన్ని వేలు లక్షలు ఖర్చు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకసారి ఆయుర్వేదిక్ లో కూడా మీరు వాడి చూడండి. కేవలం 12,000తో మనకు పెద్దగా వచ్చేది ఏమీ లేదు. అంటే కేవలం నెలకు 3,000 మాత్రమే. అతి తక్కువ ధరలకు మాత్రమే ఆయుర్వేదంలో ఈ మందులు అవైలబుల్ గా ఉన్నాయి. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.